In this class today, let us discuss about plasticizers. So, water reducing admixtures. So, we know that from our previous class that plasticizers are nothing but chemical admixtures. Chemical admixtures. These are few chemicals, and these are called as chemical admixtures. So, what are plasticizers? What they do and how they do. That is the important. So I told you that plasticizers help us in reducing the water that is to be added. Okay, for the case of workability. So the important thing here is how these admixtures are going to help us in reducing the water that is to be added. Okay, so let me say that. So plasticizers are nothing but organic or combination of organic and inorganic substances which reduces the water content for a certain degree of workability. సో అది ఆర్గానిక్ కాంపౌండ్ అయి ఉండొచ్చు లేకపోతే ఆర్గానిక్ అండ్ ఇన్ఆర్గానిక్ కాంపౌండ్స్ అయి ఉండొచ్చు అఫ్ కోర్స్ యూ పీపుల్ నో వాట్ ఈస్ ఆర్గానిక్ అండ్ ఇన్ఆర్గానిక్ కాంపౌండ్ ఫ్రమ్ యువర్ ఇంటర్ బేస్డ్ కెమిస్ట్రీ రైట్ సో they can be organic or organic plus inorganic which reduces the water content for a certain degree of workability కి కారణమవుతాయి so these basic compounds consist of ionic surfactants such as lignosulfonates, salts of sulfonates, hydrocarbons, and organic compounds, non-ionic surfactants, polyglycol esters, hydroxylated carboxylic acids. Okay, these are the few admixtures or chemical compounds that can be used as plasticizers. And others such as carbohydrates, etc., are also among them. Calcium, sodium, and ammonium lignosulfates are commonly used. So these are the few chemical compounds that can be used as plasticizers. So plasticizers కింద ఎందుకు వాడుతున్నామంటే ఏ విధంగా ఇవి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయంటే మనం యాడ్ చేసే వాటర్ని తక్కువగా యాడ్ చేయొచ్చు అనమాట ఓకే యూ కెన్ డిక్రీజ్ ది అమౌంట్ ఆఫ్ వాటర్ దట్ యూ నీడ్ టు యాడ్ ఫర్ ఏ సర్టెన్ డిగ్రీ ఆఫ్ వర్కబిలిటీ సో ఒక పర్టికులర్ వర్కబిలిటీకి నేను ఇంతకుముందు 10 లీటర్ వాడుతున్నాను వాటర్ని ఒక సర్టెన్ అమౌంట్ ఆఫ్ కాంక్రీట్కి సో ఇప్పుడు నేను ప్లాస్టిసైజర్ వాడడం వల్ల అదే వర్కబిలిటీ రావడానికి నేను ఇంకా తక్కువ వాటర్ని యాడ్ చేయొచ్చు అంటే ఇప్పుడు ఒక 8 లీటర్ ఆఫ్ వాటర్ యాడ్ చేసి యాడ్ మిక్చర్స్ వాడితే ప్లాస్టిసైజర్ సరిపోతుంది అనమాట ఇప్పుడు ఏంటవుతుందంటే ద అమౌంట్ ఆఫ్ వాటర్ దట్ హ్యాస్ బీన్ యాడెడ్ ఈజ్ డిక్రీస్డ్ బికాస్ ఆఫ్ ది ఎడిషన్ ఆఫ్ దోస్ యాడ్ మిక్చర్స్ సో అందుకే వాటిని వాటర్ రెడ్యూసింగ్ యాడ్ మిక్చర్స్ అని మనం అంటున్నాం ఓకే సో దీస్ ఆర్ ది compounds and mostly these are the calcium and sodium and ammonium lignosulfonates are the regular compounds that we use as plasticizers. So let me explain you what is going to happen when you are adding admixtures to the concrete. So general ga ఏది ఏంటి అంటే ఇది so see this image here ఇమేజ్ చూడండి సో కాంక్రీట్ అనమాట సిమెంట్ మోటార్ అనుకుందాం అగ్రిగేట్ అనుకుందాం సో ఇప్పుడు ఏమవుతుందంటే సిమెంట్ ఉంది అగ్రిగేట్ ఉంది వాటర్ ఉంది సో ఇప్పుడు ఏమవుతుందంటే యాక్చువల్గా దీస్ ఆర్ ది సిమెంట్ పార్టికల్స్ యు సీ ఓకే సిమెంట్ పార్టికల్స్ అండ్ ది సిమెంట్ పార్టికల్స్ ఆర్ అటాచ్డ్ టు సర్టెన్ వాటర్ ఓకే సో ఏమవుతుందంటే వాటర్ గెట్స్ అట్రాక్టెడ్ టు సిమెంట్ లేకపోతే వాటర్ అట్రాక్ట్ సిమెంట్ పార్టికల్స్ అనొచ్చు సో వాట్ హ్యాపెన్స్ ఈస్ ఈ వాటర్ చుట్టూ ఉన్న సరౌండింగ్ సిమెంట్ పార్టికల్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ ఏమవుతాయంటే దే కమ్ క్లోజర్ దే కమ్ టుగెదర్ సో at that particular instant of time what happens is when all the cement particles surrounding a particular molecule of water comes closer to each other దగ్గరికి వస్తే చుట్టూ ఉన్న పార్టికల్స్ అనే సిమెంట్ పార్టికల్స్ ఏమవుతుందండి ఈ వాటర్ ఈ సిమెంట్ పార్టికల్స్లో చిక్కుపోతుంది అనమాట అర్థమవుతుందండి ఇక్కడ సో ఇప్పుడు ఏమవుతుంది ప్రాబ్లం ఇక్కడ వాటర్ ఉంది ఓకే కానీ వాటర్ ఏమవుతుంది చిక్కుపోయింది ఓకే సో ఇప్పుడు పెద్ద సిమెంట్ మోటార్ మీద తయారు చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ టేక్ దట్ యు ఆర్ కండక్టింగ్ ఏ నార్మల్ కన్సిస్టెన్సీ టెస్ట్ చేస్తున్నారు నార్మల్ కన్సిస్టెన్సీ టెస్ట్ లాస్ట్ ల్యాబ్లో మనం చేస్తాం సో నార్మల్ కన్సిస్టెన్సీ టెస్ట్ చేసేటప్పుడు యు ఆర్ యాడింగ్ వాటర్ టు ది సిమెంట్ అండ్ యు ఆర్ మిక్సింగ్ దట్ సిమెంట్ అండ్ వాటర్
ఓకే, టు గెట్ ఏ ప్రాపర్ సిమెంట్ పేస్ట్, రైట్, గ్రౌట్ రావడానికి నేను ప్రయత్నిస్తున్నాను అక్కడ కలిపేటప్పుడు. సో ఇప్పుడు ఆ ఇన్సిడెంట్ ఆఫ్ టైంలో మీరు చూసుండొచ్చు, ఆర్ యాడింగ్ సమ్ వాటర్, లిటిల్ అమౌంట్ ఆఫ్ వాటర్, చాలా ఎక్కువ సిమెంట్కి యాడ్ చేస్తున్నారు. సో యాజ్ సూన్ యాజ్ యూ యాడ్ వాటర్, వాటర్ అట్రాక్ట్ సిమెంట్ పార్టికల్స్ అరౌండ్ ఇట్ అండ్ ఫార్మ్స్ దిస్ వే అనమాట. ఈ విధంగా మనకి ఏమవుతుందండి, ఫ్లోక్స్ అంటారు. వీటిని ఏమంటారంటే ఫ్లాక్స్ అంటారు. ఎఫ్ఎల్ఓసి, ఫ్లాక్స్, ఫ్లోక్యులేషన్ అంటాం అనమాట. సో ఏమవుతుందండి, ఈ ఫ్లాక్యులేట్ కింద అంటే దగ్గరికి వచ్చేసి ఫ్లాక్స్ కింద మనకి ఇలా ఫామ్ అవుతాయి అన్నమాట. ఓకే, అప్పుడు కూడా ఎప్పుడైనా మనం జనరల్గా సిమెంట్ యాడ్ చేసేటప్పుడు. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తాము జనరల్గా, యూ టేక్ ది ట్రోవెల్స్ అండ్ ట్రై టు మిక్స్ ది వాటర్ అండ్ సిమెంట్. మీరు 2 ట్రోవెల్స్ తీసుకోండి, ఆ యొక్క నాన్ పర్మేబుల్ సర్ఫేస్ మీద దాన్ని పెట్టి యూ ట్రై టు మిక్స్ దట్ సిమెంట్ అండ్ వాటర్. సో వాట్ హ్యాపెన్స్ నౌ వెన్ యూ ట్రై టు మిక్స్ ది సిమెంట్ అండ్ వాటర్, ఇక్కడ ఏదైతే ఈ ఫ్లోక్స్ అన్నీ ఉన్నాయో దే బ్రేక్, దీస్ ఫ్లోక్స్ బ్రేక్ when mixing. Okay, but the problem is you cannot completely do that. Okay, these flocks are very much smaller in size, they skip from your hands. Okay, troubles madhulonchi tappinchukogalam. Okay, how much time you do, how properly you do, still this water is going to still form flocks. Okay, that is an issue. So now what you need to do is, we need a chemical admixture so that these flocks are not at all formed. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుందంటే, నేను ఒక కెమికల్ని, ఇప్పుడు ఇందాక నేను అన్నట్టుగా లిగ్నోసల్ఫోనేట్స్ ఏవైతే ఉన్నాయో, కాల్షియం లిగ్నోసల్ఫోనేట్స్, వాటిని నేను యాడ్ చేసినట్లయితే ప్లాస్టిసైజర్ని, వాట్ హ్యాపెన్స్ ఈస్, సి దిస్ ఈస్ ది రియాక్షన్ దట్ హ్యాపెన్స్ టు, దిస్ ఈస్ ది సెకండ్ రియాక్షన్, దిస్ ఈజ్ 1 అండ్ దిస్ ఈజ్ 2. సో ఇవేమవుతాయంటే, పార్టికల్కి సిమెంట్ పార్టికల్ మీద ఏమవుతుందంటే ఒక ఫిల్మ్ లాగా ఫామ్ అవుతాయి. ఓకేనండి, సిమెంట్ పార్టికల్ మీద ఒక ఫిల్మ్ లాగా ఫామ్ అవుతుంది. ఏంటి, యాడ్ మిక్చర్ అనేది, యాడ్ మిక్చర్. సో బికాస్ ఆఫ్ దట్ ఏమవుతుందంటే, సిమెంట్ పార్టికల్స్ రిపల్ అంటే ఏంటంటే, మూవ్ అవే ఫ్రమ్ ఈచ్ అదర్, రైట్. ఇప్పుడు ఏమవుతుంది, ఫ్లోక్స్ ఆర్ నాట్ ఫామ్. ఏదైతే వాటర్ లోన ఎంట్రాప్ అయిపోయిందో అదేమవుతుందండి, దట్ ఈస్ నో ఫ్రీలీ అవైలబుల్ అంటే బయటికి వచ్చేస్తుంది ఫ్లోక్స్లోంచి కదండి. ఇప్పుడు ఏమవుతుంది, మిక్స్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఆ వాటర్ దేనికి ఉపయోగపడుతుందండి, ఇప్పుడు నాకు వర్కబిలిటీకి అనమాట, వర్కబిలిటీకి. సో ఇది మెకానిజం అనమాట. అంటే ప్లాస్టిసైజర్ని యాడ్ చేయడం వల్ల నేను ఇట్లాంటి ఫ్లోకులేషన్స్ లాంటివి ఏర్పడకుండా, లాన్ ఏదైతే నేను యాడ్ చేసిన వాటరే ఎంట్రాప్ అయిపోయింది, ఉపయోగపడకుండా ఉండిపోతుంది. బై యాడింగ్ దీస్ ప్లాస్టిసైజర్స్, ఆ లాన్ ఫ్లోకులేట్ అయ్యి లాన్ ఎంట్రాప్ అయిన వాటర్ని నేను బయటికి తీసుకురావడం మూలంగా, నౌ దట్ వాటర్ ఈజ్ హెల్ప్ఫుల్ ఫర్ మీ ఫర్ ది వర్కబిలిటీ. ఓకే, సో జనరల్గా యాడ్ మిక్చర్ వాడకపోతే నేను ఏం చేయాలి, ఇప్పుడు నేను యాడ్ చేసిన వాటరే ఫ్లోకులేట్ అయ్యి లాన్ ఎంటరప్ అయిపోయింది. ఇప్పుడు నాకు కావాల్సిన వర్కబిలిటీ నాకు లేదు. ఇప్పుడు నేనేం చేస్తాను, ఇంకొంచెం ఎక్కువ వాటర్ని యాడ్ చేసేస్తాను. ఓకే, సో దట్ ఈస్ రాంగ్ థింగ్. ఎందుకు, అది వాటర్ యాడ్ చేస్తే స్ట్రెంత్ డిక్రీజ్ అయిపోతుంది, వర్కబిలిటీ ఇంక్రీజ్ అయినా సరే. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామండి, అదే వర్కబిలిటీ రావడానికి ఏం చేస్తున్నానంటే, నేను యాడ్ చేసిన వాటర్ ఇలా ఎంట్రాప్ అవ్వకుండా నేను చేస్తున్నాను అనమాట, ఈ యాడ్ మిక్చర్స్ అనే వాటిని నేను వాడి. సో దిస్ ఈజ్ హౌ ఏ ప్లాస్టిసైజర్ వర్క్స్ అనమాట. అండ్ అఫ్ కోర్స్ సూపర్ ప్లాస్టిసైజర్ ఆల్సో వర్క్స్ సిమిలర్ టు ప్లాస్టిసైజర్, బట్ ఇట్ ఈస్ మోర్ యూస్ఫుల్ అనమాట, మోర్ ఎఫెక్టివ్ అనమాట చెప్పాలి అంటే. ఓకే, సో యాజ్ యూ కెన్ సీ, ప్లాస్టిసైజర్స్ ఆర్ మిక్స్డ్ ఫ్రమ్ 0.1% to 0.4% బై వెయిట్ ఆఫ్ సిమెంట్. అంటే చాలా చాలా తక్కువగా వాడతామండి ప్లాస్టిసైజర్స్ని, ఎందుకంటే ఎక్కువగా వాడితే చాలా ఇంకా ఎక్కువ ఫ్లూయిడిటీ వచ్చేస్తుంది అనమాట దానికి, సిమెంట్కి, కాంక్రీట్కి. ఓకే, అండ్ నేను ఈ ప్లాస్టిసైజర్స్ని వాడడం వల్ల నేను 5 to 15% ఆఫ్ వాటర్ని రెడ్యూస్ చేయొచ్చు. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాంక్రీట్ని లేకపోతే సిమెంట్ మిక్స్కి తయారు చేయడానికి, కాంక్రీట్ మిక్స్కి నేను తయారు చేయడానికి, లెట్ మీ జస్ట్ క్లియర్ దిస్ అవుట్.
రైట్. సో నేను ఒక కాంక్రీట్ మిక్స్కి నేను ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ సర్టెన్ వర్కబిలిటీ సంథింగ్ లైక్ 36 లీటర్స్ వాడాల్సి వచ్చింది అనుకోండి. ఓకే, 36 లీటర్ యాడ్ చేయాల్సి వస్తే ఇప్పుడు ఈ 36లో ఎంత అవుతుందండి సమ్? హైడ్రేషన్కి, ఇంకొకటి ఎంట్రాప్ అయిపోతుంది, ఎంట్రాప్, అండ్ ఇంకొకటి వర్కబిలిటీకి రైట్ ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు నేనేం చేయొచ్చు? ఈ ఎంట్రాప్ అవుతున్న దాన్ని నేనేం చేయొచ్చు అండి? ఈ క్వాంటిటీని డిక్రీజ్ చేయొచ్చు. సో ఐ కెన్ డిక్రీజ్ ది అమౌంట్ ఆఫ్ వాటర్ being entrapped in flux by adding plasticizer. ఇలా ఎంట్రాప్ అయిన వాటర్ ఏమవుతుందండి? దేనికి ఉపయోగపడట్లేదు, నేను ఊరికనే యాడ్ చేస్తున్నాను, కానీ దానివల్ల ఏమవుతుంది? లేటర్ పోర్స్ వస్తున్నాయి. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే అసలు ఈ ఎంట్రాప్ అయిన వాటర్ని నేను తీసేస్తున్నాను అనమాట, తక్కువగా యాడ్ చేస్తాను. కానీ ఇప్పుడు ఈ ఎంట్రాప్ బదులుగా నేను ఏం చేస్తున్నాను? అవ్వకుండా, అసలు వాటర్ అనేది ఎంట్రాప్ అవ్వకుండా ప్లాస్టిసైజర్ నేను వాడతాను అనమాట. ఓకేనండి. సో ఇప్పుడు నేను ఏదైతే వాటర్ యాడ్ చేస్తున్నానో అది హైడ్రేషన్కి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ హియర్. సి, ఒకవేళ ఇక్కడ 20 లీటర్స్ ఆఫ్ వాటర్ హైడ్రేషన్కి ఉపయోగపడుతుంది, ఇక్కడ ఒక 6 లీటర్ ఏమో ఈ ఎంట్రాప్ అయిపోయింది, అండ్ ఇంకొక 10 లీటర్స్ ఏమో వర్కబిలిటీకి ఉపయోగపడుతుంది ఇక్కడ. సో ఇప్పుడు నేనేం చేయొచ్చు అంటే దిస్ 6 లీటర్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఈజ్ వేస్ట్లీ యాడెడ్ టు సిమెంట్ కదా. సో వాట్ కెన్ ఐ డూ? ఐ నీడ్ టు decrease the amount of water. So now add only 36 minus 6, that is 30 liter of water. కానీ ఇప్పుడు ఏం చేయాలి? యాడ్ మిక్చర్ వాడాలి. యాడ్ మిక్చర్ వాడకపోతే ఏమవుతుంది? 30 లీటర్లో మళ్ళీ 6 లీటర్ ఎంట్రాప్ అయిపోతుంది. ఓకే, అప్పుడు ఓన్లీ 4 లీటర్ ఆఫ్ వాటర్ ఈజ్ అవైలబుల్ ఫర్ వర్కబిలిటీ. ఓకే, సో దట్ ఈస్ ఇష్యూ. అంటే వాటర్ ఇప్పుడు వర్కబిలిటీ ఏదైతే ఎంట్రాప్ది తగ్గించేసామో దానికి బదులుగా మనం ఏం చేయాలంటే యాడ్ మిక్చర్స్ యాడ్ చేయాలి, సో దట్ నో వాటర్ గెట్స్ ఎంట్రాప్డ్ అనమాట. ఓకే, సో నౌ దిస్ ఈస్ హౌ దిస్ ఈజ్ యూస్ఫుల్. సో ఇట్ రెడ్యూసెస్ ది అమౌంట్ ఆఫ్ వాటర్ బై 5 to 15% అనమాట. తక్కువ వాటర్ని మనం యాడ్ చేసే అవకాశాలు మనకి ఇస్తుంది. అండ్ ఇట్ డిక్రీసెస్ ది వర్కబిలిటీ ఫ్రమ్ 3 to 8 centimeters slump. So you know what is a slump? Slump is nothing but the decrease or fall in height of this specimen when you are conducting slump test. So you will understand what is slump and how do we measure the workability by slump in your concrete chapter, next chapter, chapter 2. Okay, so let me continue here. Okay, so now you need to take care how much amount of plasticizer you are adding. Okay, so now when you are adding plasticizer, it helps to achieve higher strength by decreasing the water by cement ratio. అంతేనండి. ఇప్పుడు మనం వాటర్ తగ్గించాం ప్లాస్టిసైజర్ని యాడ్ చేసి, అంటే వాటర్ బై సిమెంట్ రేషియో ఏమైంది? ఇంక్రీజ్ అయింది. స్ట్రెంత్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. వాటర్ బై సిమెంట్ రేషియో ఏమైందండి? తగ్గింది. స్ట్రెంత్ ఆఫ్ కాంక్రీట్ అనేది పెరిగింది. అట్ ది సేమ్ వర్కబిలిటీ, అదే ఈజీ ఆఫ్ డూయింగ్ అనమాట, ఈజ్ ఆఫ్ యూజింగ్ కాంక్రీట్. అండ్ ఇంకోటి ఏంటి? సేమ్ వర్కబిలిటీ బై డిక్రీజింగ్ ది సిమెంట్ కంటెంట్, అది కూడా మనం చేయగలుగుతున్నాం. ఓకే, అండ్ సో యాజ్ టు రెడ్యూస్ ది హీట్ ఆఫ్ హైడ్రేషన్ ఇన్ మాస్ కాంక్రీట్. అండ్ నెక్స్ట్ ఇంక్రీజ్ ది వర్కబిలిటీ సో యాజ్ టు ఈజీ ప్లేసింగ్. అంతే కదండి, ఈజీగా సులువుగా నేను కాంక్రీట్ని నేను కావాల్సిన చోటుకి తీసుకువెళ్ళి దాన్ని ప్లేస్ చేయడానికి నాకు కావాల్సిన వర్కబిలిటీని అది సులువుగా నాకు అందిస్తుంది అనమాట, వర్కబిలిటీ plasticizer అనేది. అండ్ నెక్స్ట్ ఏంటి? వాటర్ రిడక్షన్ ఈజ్ మోర్ దెన్ 5%. Of course not less than more than 5%, but less than 12%. Of course it depends, these values are not just constant, it can go as high as 15 to 18% also. And the commonly used admixtures are lignosulfonates and hydrocarbonic acid salts. Okay, so now these plasticizers have a retarding effect also. Retarding effect అంటే ఏంటంటే increases the setting time of cement.
ఓకే. ఎలా అంటే చూడండి, ప్లాస్టిసైజర్స్ గెట్ అబ్జార్బ్డ్ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ది సిమెంట్ పార్టికల్. సిమెంట్ పార్టికల్ చుట్టూ ఈ ప్లాస్టిసైజర్ ఏమవుతుందంటే చుట్టూ ఒక లేయర్ కింద ఫామ్ అయిపోతుంది. ఒక థిన్ షీట్ కింద. ఓకే. అండ్ ది షీట్ ఇన్హిబిట్స్ ది సర్ఫేస్ హైడ్రేషన్ ఆఫ్ సిమెంట్ పార్టికల్ అండ్ వాటర్. అంతేనండి. సో చూడండి ఇక్కడ సిమెంట్ పార్టికల్ ఇలా ఉంది. వాటర్ ఉంది. దిస్ ఈజ్ సిమెంట్ అండ్ దిస్ ఈజ్ వాటర్. ఈ రెండు కలిస్తేనే కదండి, రియాక్ట్ అయితేనే కదా, ఒకదానితో ఒకటి కాంటాక్ట్లోకి వస్తేనే కదా హైడ్రేషన్ అవుతుంది, రియాక్షన్ అవుతుంది, సెట్ అవుతుంది కాంక్రీట్ ఆర్ సిమెంట్ అనేది. కానీ ఇప్పుడు ఈ సిమెంట్ పార్టికల్ చుట్టూ ఒక ప్లాస్టిసైజర్ యొక్క లేయర్ ఉంది. అంటే దేర్ ఈజ్ ఎ లేయర్ బిట్వీన్ ది వాటర్ అండ్ ది సిమెంట్ పార్టికల్స్. ఈ రెండు కాంటాక్ట్లోకి రావట్లేదు అనమాట డైరెక్ట్గా. అప్పుడు ఏమవుతుందండి, హైడ్రేషన్ అనేది జరగట్లేదు. అంటే రిటార్డింగ్, అంటే త్వరగా సెట్ అవ్వదు అనమాట. త్వరగా హైడ్రేషన్ అవ్వట్లేదు అంటే త్వరగా సెట్ అవ్వదు అనమాట. ఓకే, దాట్ ఈజ్ ఏ డిసడ్వాంటేజ్. సో ఇప్పుడు మీరు ఈ ప్లాస్టిసైజర్ని వర్కబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది కదా, తక్కువ వాటర్ నేను యాడ్ చేసుకోవచ్చు కదా, ఎక్కువ స్ట్రెంత్ వస్తుంది కదా అని ఇష్టం వచ్చినట్టు నేను ప్లాస్టిసైజర్ని వాడినట్లయితే ఇంకో ఎఫెక్ట్ ఏంటంటే అది సెట్ అవ్వదు. అంటే ఇప్పుడు అరగంటలో సెట్ అవ్వాల్సింది, లేకపోతే గంట సెట్ అవ్వాల్సింది, పొద్దునేసిన కాంక్రీట్ అనేది ఈవినింగ్ వరకు సెట్ అవ్వకుండా కూడా ఉంటుంది, పొరపాటున మీరు ఎక్కువ ప్లాస్టిసైజర్ని యాడ్ చేసినట్లయితే. ఓకేనండి. సో యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దాట్.